ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనము. భయములో 2 రకాల భయములున్నాయి. ఒక రకమైన భయము మనం భయపడే వ్యక్తి నుండి మనలను దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఇంకొక రకమైన భయము ప్రేమలో నుండి, గౌరవంలో నుండి పుట్టుకొస్తుంది. మొదటి రకమైన భయము మొదటి బైబిల్లో చోటు చేసుకుంది. ఆదాము ఏదెను వనంలో తను పాపము చేసినప్పుడు ఈ రకమైన భయాన్ని అనుభవించాడు. అందుకే అతడు దేవుని యొద్ద నుండి దాక్కొని, దేవుడు తన్ను పిలిచినప్పుడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు భయపడి దాగుకుంటున్నాను. ఇలాంటి భయము దేవుని నుండి పారిపోయేలా చేస్తుంది. ఒక వ్యక్తిలోని మనస్సాక్షి అతనిపై నేరారోపణ చేస్తుండగా ఈ భయం అతనిలో పుడుతుంది. అయితే రెండవ రకమైన భయము ప్రేమ ఆప్యాయతలతో హత్తుకునేలా చేస్తుంది. నిర్గమాకాండంలో ఈ 2 రకమైన భయములు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూపములను చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, దేవుడు మాతో మాట్లాడినడలా మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లును ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పాను. ఒక రకమైన భయము మానవుణ్ణి దేవుని నుండి దూరంగా ఉంచుతుంది. ఇంకో రకమైన భయము పాపాన్ని మానవునికి దూరంగా ఉంచుతుంది. పవిత్రమైనది, నిత్యము నిల్చున్నది అయిన భయము ఇదే. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28లో మనకు కనిపించే భయం ఇదే. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఒక విశ్వాసికి దేవుని యొక్క భయము ఉండాలే తప్ప దేవుని నుండి భయము ఎప్పటికీ ఉండరాదు. ఎందుకనగా ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయువాడు కాడు. ఆయనే మనను మొదటి ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. మనం ప్రభువును ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా మనం ఆయనను సంతోషపెడతాము. అదే ప్రభు యొక్క భయం. ఇందులో ఆయన పట్ల మనకున్న ప్రేమ, ఆయన పరిశుద్ధత మరియు గొప్పతనం యొక్క అవగాహన మనం తెలుసుకుంటున్నాము. అప్పుడు మనము కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సహనము యొద్దకు చేరగలము. కాబట్టి తన మహిమ ఎదుట ఆనందంతోనూ మనలను నిర్దోషులుగా నిలబెట్టేందుకు అవసరమైన దేవుని యొక్క భయంతో మనం ముందుకు సాగుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.